రంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ దేవాలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన తరపున ఎన్నికల ప్రచార రథాలు మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేయగా, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు. మరోవైపు బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తుందని మైనంపల్లి అన్నారు. కొన్ని రోజులుగా నేను క్యాండిడేట్ నీలం మధు గారు ముదిరాజ్ బిడ్డ ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. అటువంటి పార్టీలను పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు. ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నన్ను వేసినందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది. ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎస్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదే విధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికి కూడా తెలుసు. అదే విధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు ఎంపీ